పండుగ అంటేనే తీపి వంటకాల సందడి. అందులోనూ సంక్రాంతి అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. రుచుల పండుగే పండుగ. ఇంటికి తోరణాలు, ముంగిలిలో రంగవల్లులతో పాటు వంటింట్లో గుమగుమలాడే తీపి వంటకాలు ఉన్నప్పుడే పండుగ పూర్తిగా ఇంట్లోకి వచ్చేసినట్టు లెక్క. ఎన్ని వంటకాలు ఉన్నా ప్రధానంగా సంక్రాంతి రోజున ఈ 6 వంటకాలు తప్పకుండా రుచి చూడాల్సిందే అంటున్నారు ఆహార ప్రియులు. సంక్రాంతి పండుగ నాడు తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన వంటలు మన నాలుకకు కొత్త రుచులు అందిస్తూ ఉంటాయి. బొబ్బట్లు, బెల్లం గవ్వలు, అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు, సకినాలు. ఒకటా రెండా చెబుతూ పోతే పెద్ద లిస్టే ఉంది. కానీ ఈ 6 స్వీట్లు మాత్రం సంక్రాంతి నాడు తప్పనిసరి అంటారు. సకినాలు తెలంగాణకు ఇది ప్రత్యేకం. బియ్యం పిండి, నువ్వులతో ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఈ సకినాలు చేయడం అంత ఈజీ ఏం కాదు. సకినాలు లేకుండా తెలంగాణలో సంక్రాంతి పండుగ పూర్తి కాదు. ఇక అరిసెలు ఆంధ్ర ప్రాంతాల్లో బియ్యపు పిండి, బెల్లంతో తయారు చేస్తారు. ఏపీలో అరిసెలు లేని సంక్రాంతి అంటే చాలే వెళ్ళవయ్యా అంటారు. ఇక బొబ్బట్టు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో ఈ బొబ్బట్లు ప్రసిద్ధి. గోధుమలు, మైదా, బెల్లంతో తయారు చేస్తారు. ఆంధ్ర ప్రాంతాల్లో బొబ్బట్లు అని, తెలంగాణలో భక్షాలు అని అంటే, రాయలసీమలో ఓలిగలు అంటారు. తెలంగాణలో నువ్వులను పూరకంలో భాగంగా వాడతారు. రాయలసీమలో వేరుశనగను వాడతారు. బెల్లం గవ్వలు ఈ వంటకం గోధుమ పిండితో పాటు గాఢమైన బెల్లం మిశ్రమం తయారు చేస్తారు. ఈ వంటకాన్ని నెలల పాటు భద్రపరచుకోవచ్చు కూడా. ఇక సున్నుండల విషయానికి వస్తే కాల్చిన ఉరత్ పప్పుతో చేసే ప్రత్యేక వంటకం. పప్పును మెత్తగా పొడి చేసి బెల్లం పొడి కలుపుతారు. ఈ మిశ్రమాన్ని నెయ్యి ఉపయోగించి లడ్డూలుగా తయారు చేస్తారు. బంధువులు సంక్రాంతికి వచ్చినప్పుడు ఆ తీపి తప్పనిసరిగా వడ్డిస్తారు. పండుగ అంటే సంభ్రమం. రంగురంగుల ముగ్గులే కాదు, కొత్త బట్టలు వేసుకోవడమే కాదు, నాలుకకు రుచి అందించే తీపి వంటలు తయారు చేసుకోవడం కూడా అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్వీట్లు తినండి. ఆహా ఏమి రుచి అని మైమరిచిపోండి.